ఈ వారం మనం పరాషత్ షెమినీ కోసం నేర్చుకోబోతున్నాం. షెమినీ అంటే 8వది అని అర్థం. లేవియాకాండం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ అధ్యాయం 47వ వచనం వరకు ఈ పరాషా భాగం ఉంటుంది. 8వ దినమున 7 రోజుల సిద్ధపాటు తర్వాత అహరోను మరియు అతని కుమారులు మిష్కాన్లో తమ సేవను ప్రారంభించారు. అహరోన్ గారు హషేం ఆజ్ఞాపించిన ప్రకారము ప్రత్యేక బలులను అర్పించారు. అప్పుడు హషేం దగ్గర నుండి అగ్ని బయలుదేరి బలిపీఠం మీద ఉన్న బలులను దహించింది. ప్రజలు దీనిని చూసి భయభక్తులు కలిగి హషేంను ఎంతో ఆనందంతో స్తుతించారు. హషేం సన్నిధి వారి మధ్య ఉందని గ్రహించారు. అయితే అప్పుడు ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. అహరోను యొక్క 2 కుమారులు నాదాబు మరియు అబీహులు హషేం ఆజ్ఞాపించిన ఒక అన్య అగ్నిని సమర్పించారు. దాని కారణంగా వారు హషేం సన్నిధిలో మరణించారు. అంత తీవ్రమైన బాధలో కూడా అహరోను గారు మౌనంగా ఉండి హషేం చిత్తాన్ని అంగీకరించారు. ఇది పరిశుద్ధమైన సమయం కాబట్టి దుఃఖించవద్దని మోషే గారు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీనితో హషేం ఒక ముఖ్యమైన ఆజ్ఞను ఇచ్చారు. అదేమిటంటే యాజకులు మద్యం సేవించిన తర్వాత మిష్కాన్లో సేవ చేయకూడదు. ఇది సేవలో జాగ్రత్తను మరియు గౌరవం యొక్క అవసరతను తెలియజేస్తుంది. తరువాత హషేం ఇజ్రాయేళ్లకు కోషర్ నియమాలను ఆజ్ఞాపించారు. ఏవి తినదగినవి, ఏవి తినకూడనివి అని. భూమిపై జీవించే జంతువులలో డెక్కల గలపై నెమరి వేయాలి. అలాగే చేపలకు రెక్కలు మరియు పులుసులు ఉండాలి. అలాగే కొన్ని ప్రత్యేకమైన పక్షులు అలాగే జీవులు మాత్రమే తినవచ్చు. ఈ పరాషా మనకు పవిత్రత అలాగే అపవిత్రత యొక్క నియమాలను కూడా చెబుతుంది. ఉదాహరణకు మిక్కువ లేక సహజ నీటి వనరులు ఒక వ్యక్తిని ఎలా శుద్ధి చేస్తాయి అని వివరిస్తుంది. చివరిగా హషేం ప్రజలకు చెప్పినది ఏమిటంటే పరిశుద్ధతకు అలాగే అపవిత్రతకు తేడా స్పష్టంగా తెలుసుకొని పరిశుద్ధంగా జీవించాలని ఆజ్ఞాపించారు. ఎందుకంటే వారు ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన ప్రజలు. కాబట్టి పిల్లలు, పరాషత్ షెమినీలో మనం హషేంని సరైన విధంగా ఎలా సేవించాలో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాం. హషేం మనం పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. వచ్చే వారం దేవుని చిత్తమైతే ఒక వ్యక్తి ఎలా పరిశుద్ధంగా ఉండాలో తెలుసుకుంటాం. పవిత్రత అనేది బయట మాత్రమే కాదు, అలాగే లోపల కూడా ఉండాలని నేర్చుకుంటాం. వచ్చే వారం కలుద్దాం పిల్లలు. షలోమ్.